హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన న్యూ రెసిపీ ఏంటో తెలుసా? స్వీట్ పొంగలి అండి. ఇది అంటే వినాయకుడికి చాలా చాలా ఇష్టము. ఈరోజు వినాయకుడికి రెండవ రోజు. మన ఇంట్లో గణపతి ఉంటాడు కాబట్టి మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్వీట్స్ వినాయకుడికి చాలా ఇష్టం. లడ్డూలు అంటే కూడా ఇష్టం. ఆల్రెడీ నేను లడ్డూలు చేశాను కాబట్టి స్వీట్ చేశాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 గ్లాస్ రైస్, 1/2 కప్ పెసరపప్పు, 1 కప్ షుగర్, 1 గ్లాస్ మిల్క్. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇవి రెండు మనం వాటర్ పోసి మంచిగా నానబెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకు తొందరగా కుక్ అయిపోతాయి ఇలా నానబెట్టుకోవడం వల్ల. కాబట్టి నానబెట్టుకున్నాను. తర్వాత మనము ఒక బౌల్లో కొద్దిగా 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. అంటే కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలండి. స్వీట్ గట్టిగా కావాలనుకుంటే 1/2 లీటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇవి లూజ్గా కావాలంటే ఇంకా 1 గ్లాస్ ఎక్కువ, ఒక 5 గ్లాసెస్ తీసుకున్నాను. పెసరపప్పు కూడా వేస్తున్నాం కాబట్టి మొత్తం 6 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, వాటర్ తీసేసి ఇందులో వేసుకోవాలి. మనం స్వీట్లకు వాటర్ ఎంత ఎక్కువగా తీసుకుంటే స్వీట్ మనకు చల్లారిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే గట్టిగా కాకుండా అలాగే లూజ్గా ఉండాలంటే మనకు గట్టిగా అయితే అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మనము కొద్దిగా ఎక్కువ వాటరే తీసుకోవాలి. దీన్ని బాయిల్ చేసుకోవాలి కొద్దిసేపు. వెంటనే పెసరపప్పు కూడా వేయకూడదండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత, ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు మనకు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి పెసరపప్పుని వెంటనే వేయకూడదు. కొద్దిగా మనకు పప్పులు ఉంటే తింటూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది కూడా మంచిగా కుక్ అవుతుంది. ఎందుకంటే రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కానీ పెసరపప్పు ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు చూడండి మంచిగా ఉడికిపోయింది పప్పు, రైస్ కూడా. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో మనము 1 కప్ షుగర్ తీసుకున్నాం కదా. మీకు స్వీట్ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి, 2 స్పూన్లు. ఇంకా తీయగా కావాలనుకునే వాళ్ళు, మామూలుగా నార్మల్గా కావాలనుకునే వాళ్ళు 1 కప్ పెద్ద కప్పు తీసుకుంటే దీనికి కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, కప్పు పెసరపప్పు తీసుకున్నాను, 1 కప్ రైస్. చూడండి స్వీట్ ఎంత వచ్చిందో, చాలా ఎక్కువనే వచ్చింది కదా. ఇప్పుడు 1 కప్ మిల్క్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే పాలు, నెయ్యి వేయడం ద్వారా స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అయితే స్వీట్ అంత బాగుండదు. ఇప్పుడు మనం అందుకే పాలు వేసుకున్నామండి. పాలతో కూడా మంచిగా కుక్ అయిపోయాయి ఇవి. ఇప్పుడు కొద్దిగా మనము ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్వీట్ ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అందుకే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కొద్దిగా నెయ్యి, 2 స్పూన్స్ నెయ్యి అయితే దీనికి కరెక్ట్గా సరిపోతుంది. నెయ్యిని కూడా వేసి దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక్క 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. స్వీట్స్ అంటే అందరికీ ఇష్టమేనండి. కాకపోతే కొంచెం షుగర్ తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి, సరిపోతుంది. నెయ్యి, పాలు యాడ్ చేయడం వలన ఇది హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు. చూసారు కదా, మనకు స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యిని తీసుకొని, ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయిస్తే బాగుంటుంది. డైరెక్ట్గా వేసామనుకోండి పచ్చి వాసన వస్తూ మనకు పళ్ళకు అతుక్కుపోతూ ఉంటాయి. కాబట్టి నెయ్యి మంచిగా వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ఇందులో వేయించుకోవాలి. నెయ్యిలో వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది, ఆయిల్లో అంత బాగుండదండి. కాబట్టి నెయ్యిలో వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా స్వీట్స్కి కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అవసరం, లేకపోతే స్కిప్ చేసుకోండి. కానీ నేను
డెకరేషన్ కోసం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. చూడండి చాలా బాగా వేగిపోయాయి డ్రై ఫ్రూట్స్. ఇవి కొంచెం ఉబ్బినాయి కూడా చూడండి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఇలా బౌల్లో డెకరేట్ చేసుకున్నాను. మీ పిల్లలు కూడా చాలా చాలా బాగా ఇష్టపడతారు. మీ ఇంట్లో వినాయకుడు పెట్టినట్లయితే స్వీట్ రోజు ఒక స్వీట్ చేయాలి కాబట్టి ఇలా రోజు ఒక స్వీట్ చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.